తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ కాంగ్రెస్ పరస్పర కౌంటర్ వార్స్ నడుస్తున్నాయి. తాజాగా పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎలాంటి చొరవ చూపలేదని అరవింద్ అనడం హాస్యాస్పదమన్నారు. బోర్డు ఏర్పాటుకు తాను కేంద్రానికి 3 సార్లు రాసిన లేఖలను తుమ్మల విడుదల చేశారు. తానే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అరవింద్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పసుపు బోర్డును ఆగమేఘాల మీద అర్ధరాత్రి ప్రకటించి తెల్లారి ప్రారంభించినా మేము తప్పు పట్టలేదని, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశం లేదన్నారు తుమ్మల. ముసలోడైనా తుమ్మలకు చిలిపితనం పోలేదని అరవింద్ ధర్మపురి అన్నారు. తుమ్మలకు చేతనైతే చెరుకు ఫ్యాక్టరీ తీసుకురా అని సవాల్ చేశారు అరవింద్ ధర్మపురి. బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్. ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతా ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు. ఇంకా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకంటే ముందు ఉండే ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్. వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది. అదే గట్లుంటది. వీళ్ళు మంత్రులు వాళ్ళు ఏ జిల్లాలు కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్. వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలియదు. ఫ్యామిలీ రూల్ పాలిటిక్స్ అంటే గిట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట. బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావు అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? టీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకుని చేతురా? అది టీఆర్ఎస్ కి వెళ్ళి ఓలు పట్టుకున్నారు, చేతు దిద్ది ఇచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. పసుపు బోర్డు ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలు కొంత కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు ధర్మపురి అరవింద్ కొంత అంటే సహజంగానే కొంత ఘాటుగా విమర్శలు చేస్తాడు, ఎప్పుడు ఆవేశపూర్తంగా ప్రసంగాలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తుమ్మలపై చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత వ్యక్తిగతంగా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై తుమ్మల కూడా స్పందించాడు. అయితే ఈ పసుపు బోర్డు ప్రకటన కేవలం ఇది తన స్వయం కృషి, తాను చేసిన మాట ప్రకారం, బీజేపీ ఇచ్చిన మాట ప్రకారము తను బాండ్ రాసి ఇచ్చాను, దాని ప్రకారం నేను ఇచ్చిన మాట హామీ నెరవేర్చాను, పసుపు బోర్డు ప్రకటన చేయించా అని చెప్పేసి ధర్మపురి అరవింద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఈ క్రమంలోనే కొంత అతను తుమ్మల నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయంగా తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గతంలో అనేక పార్టీలు మారాడు, ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడు కూడా తెలియని పరిస్థితి ఉందని, అలాంటి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డు గురించి మాట్లాడడం మా విడ్డూరంగా ఉందని చెప్పేసి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ముసలోడయ్యాడు, ఇంత ఏజ్ వచ్చింది, ఇప్పటికైనా కొంత బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి కూడా కొంత హితవు పలికాడు ధర్మపురి అరవింద్. ఈ మొత్తం వ్యాఖ్యలు మాత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు నేను ఎవరితో ఇన్ని మాటలు పడలేదు, ఎందుకంటే సుదీర్ఘంగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు నేను రాజకీయాల్లో ఉన్నాను. నాటి
దివంగత మంత్రి ఎన్టీ రామారావు నుండి మొదలు పెడితే నేటి రేవంత్ రెడ్డి వరకు సీఎంగా ఉన్నట్టు అందరి పలువురు మంత్రుల క్యాబినెట్లలో నేను మంత్రిగా చేశాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిషలు కష్టపడ్డాను తప్ప ఏ రోజు పదవుల కోసం కావచ్చు, అదే విధంగా పార్టీలో టికెట్ల కోసం కావచ్చు ఏ నేత దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది లేదు, రిక్వెస్ట్ చేసింది లేదు. కేవలం ప్రజల కోసం నేను పనిచేశాను. నా యొక్క గుర్తింపు, నా యొక్క పనితీరును బట్టి ఆ యొక్క పార్టీలు కావచ్చు, ఆ యొక్క అధినేతలు కావచ్చు నన్ను రాజకీయాలకు ఆహ్వానించి టికెట్లు ఇచ్చారు, అదేవిధంగా మంత్రి పదవులు ఇచ్చారు తప్ప నేను వ్యక్తిగతంగా ఎవరిని కోరలేదు. ఈ రోజు వరకు నేను ఎవరి గడప తొక్కలేదు అని చెప్పేసి కొంత ఘాటుగా స్పందించారు. మరో అదే విధంగా పసుపు బోర్డుకు సంబంధించి ప్రస్తుతం నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా. పసుపు బోర్డు హామీ కేంద్రం ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చడంలో భాగంగా తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నా, మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ శాఖ మంత్రిగా నేను లెటర్ రాశాను, కేంద్రంపై కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇది సహజంగా నా బాధ్యతగా చేశాను తప్ప దీంట్లో మరొక రాజకీయ కోణం లేదు. ఈ సందర్భంలో పసుపు బోర్డు రావడానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తాను వ్యవసాయ మంత్రిగా తన అధికారులు అందరూ కలిసి కొంత ఆ కేంద్రానికి పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కొన్ని లేఖలు రాశాము అంతే తప్ప దానికి మరొక రాజకీయ కోణంలో అవసరం లేదని చెప్పేసి అన్నాడు. అదే సందర్భంలో తాను ఇప్పుడు ప్రస్తుతం ధర్మపురి ఎంపీ అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిజామాబాద్ ఎంపీలో గతంలో తాను మంత్రిగా చేసినప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానో ఒక్కసారి మీరు కనుక్కోండి. ప్రస్తుతం మీ జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులకు తన హయాంలో గతంలో తాను సాగునీటి మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి తప్ప ఇప్పటివరకు జరగలేదు. తన అభివృద్ధి, తన కార్యాచరణ, తన పని విధానం ఏందో మీ యొక్క సీనియర్లను అడిగి తెలుసుకోవాలి. అవసరమైతే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు అయినటువంటి మాజీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ లాంటి సీనియర్ నేతలను అడిగితే తెలుస్తుంది నేను నా పని విధానం ఎట్లుంటో, నా వ్యక్తిగతంగా ఎలా ఉంటానో ఒకసారి కనుక్కోండి అని చెప్పేసి హితవు పలికారు. ఈ నేపథ్యంలో తుమ్మల కొంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ధర్మపురి అరవింద్ కొంత రాజకీయాలు ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా విమర్శ చేయడం, ఘాటు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు, తన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే 40 ఏళ్ల పాటు నేను రాజకీయాల్లో ఉన్నా, ఏ రోజు ఎవరితో ఇలాంటి మాటలు పడలేదు. అరవింద్ మాత్రం ఇట్లా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పారు. అయితే ఇదే క్రమంలో ఎందుకంటే పసుపు బోర్డు ప్రకటన మాత్రం ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మాత్రం క్రెడిట్ కోసం జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ వచ్చేసి బీజేపీ మేము తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే సాధ్యమైంది పసుపు బోర్డు అని చెప్తున్నాడు. ఇదే సందర్భంలో అరవింద్ కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. అసలు మేము అవకాశం ఇచ్చింది, హామీ ఇచ్చింది, మేము దాన్ని నెరవేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు పాస్పోర్ట్ ప్రకటన చేశాము. సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత సమయం తీసుకున్నాం తప్ప పసుపు బోర్డు ప్రకటన చేశామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. ఎందుకంటే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్య పసుపు బోర్డుకు సంబంధించి రాజకీయాలు హాటాటిగా నడుస్తున్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శల పట్ల కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తిగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిగతంగా ఈ మధ్య ఆ నాయకులు కొంత హద్దు మీరి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. సో ఈ విమర్శలు మంచిది కాదు. రాజకీయ జనాలకు ఒక మార్గదర్శకం ఉండాల్సిన రాజకీయ నాయకులు కొంత బ్యాలెన్స్, కంట్రోల్ తప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికైతే ఈ రోజు ధర్మపురి అడ్వెంట్ చేసిన వ్యాఖ్యల పట్ల తుమ్మల నాగేశ్వరరావు కొంత సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు. ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేను ఆశిస్తున్నా, ఇలాంటి చేస్తే మాత్రం బాగుండదు అని చెప్పేసి కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో ధర్మపురి అరవింద్ కూడా ఇక్కడ నా అసలు రూపం చూడలేదు, నా భవిష్యత్తులో నా ఉగ్రరూపం చూడాలనుకుంటున్నారా అని చెప్పేసి కూడా ఇటు పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.